పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మన పక్కన చైనా దేశం ఉంది. వాళ్ళు కమిటీ వేసినారు. కమిటీ ఏమేసినారు? భారతదేశంలో కూడా 130 కోట్ల మంది ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఒక పూట ఈ దేశం తెలివికి వచ్చి ఎవడన్నా గట్టోడు ప్రధానమంత్రి అయి వాళ్ళు కూడా పని చేసుకోవడం మొదలు పెడితే మనకు కొద్దిగా ప్రమాదం వస్తుంది, పొరుగు దేశం కాబట్టి. ఇండియా ఒకవేళ అవేకనై తెలివి తెచ్చుకొని పనిచేయడం మొదలు పెడితే ఏ ఏ రంగాలలో మనకు ప్రమాదం ఉంటుంది అని స్టడీ చేయమని చెప్పి చైనాలో ఒక కమిటీ అపాయింట్ చేసినారు. అపాయింట్ చేస్తే వాడు ఏడాది టైం ఇచ్చారు వానికి. ఇది అధ్యయనం చేసిన నివేదిక ఇరాని. వాడు 3 నెలలకే ఇచ్చేసాడు. ఏమారబైకి ఇంత జల్ది ఇచ్చిన నివేదిక అంటే వాళ్ళు చెప్పింది ఒకటే మాట. ఏం చెప్పారు తెలిసిన? భారతదేశంలో అంత పిచ్చి సన్నాసులు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇయ్యాలని కూడా కులము మతం అని కొట్టుకొని సత్తాండ్రు, వాళ్ళు మనతో పొడికొచ్చే ముచ్చటనే లేదు, వాళ్ళు పిచ్చి దేశం అని చెప్పి వాడు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇట్లే ఉండన్న ఈ దేశం. 1976కు ముందు చైనా జీడిపి మనకంటే తక్కువ. ఇవాళ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, మనతో 4 రెట్లు ఎక్కువ. ఏం మరి వాడు బంగారం తింటున్నాడు, మనం మన్ను తింటున్నామా? ఏ హిమాలయ పర్వతానికి వాడు అటు పక్కున్నాడు, మనం ఇటు పక్కున్నాం. గుట్టకు వాడు అవతల పక్క, మనం ఇవతల పక్క. వాడేమో మేల్కున్నాడు, దేశమంతా పిడికిలు బిగించిండ్రు. ఈ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఆడ లేదు, మొగ లేదు, లింగభేదం లేదు, జెండర్ బయాస్డ్ అప్రోచ్ లేదు, అన్ని రకాల పనులు అందరు చేస్తారు. నేను చైనా పోయినప్పుడు చూస్తే ఆ పట్టణంలో పొద్దున్న లేచి ఫుట్పాత్ మీద నిల్చుంటే లక్షల మంది మహిళలు, వర్కింగ్ ఉమెన్ పోతా ఉంటారు ఫ్యాక్టరీలలో పనిచేసేవాళ్ళు. మన దేశంలో దరిద్రం. ఇది ఆడవాళ్ళు చేసే పని, ఇది మగవాళ్ళు చేసే పని, ఇది ఎల్ఏ చేసే పని, ఈ దరిద్రం అంతా మన దేశంలో పెట్టారు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఎప్పటి వరకైతే ఈ కులాల కుళ్ళు, ఈ మతాల చిల్లర పంచాయతీ పోయి మొత్తం భారతీయులందరం ఒక పిడికిని బిగించమో అప్పటిదాకా ఈ దేశం బాగుపడది. స్టోరీలు చెప్తే బాగుపడది. దళితులను చిన్నచూపు చూస్తాం, గిరిజనులను చిన్నచూపు చూస్తాం, దళితులను అంటరాని వాళ్ళని ఊరు బయట పెడతాం, 50% మహిళలను పనిచేయనీయం. ఈ సమస్యలు మాట్లాడడం. భారత సమాజం పురోగమించాలంటే ఈ దళితులు అందరూ గౌరవించబడాలి, గిరిజనులు గౌరవించబడాలి, మహిళలకు సమాన హక్కులు రావాలి. జాతి నిర్మాణ రంగంలో అన్ని రంగాలలోకి మహిళల పాత్ర విపరీతంగా ఆహ్వానించాలి. ఇవన్నీ చర్చ చేయరు, ఇవన్నీ మాట్లాడరు. చంద్రశేఖరరావు ముక్కు పెద్ద ఉన్నది, ఇవన్నా ముక్కు పెద్ద ఉండే నీకెందుకు, నా మూతి పెద్ద ఉండే నీకెందుకు? దేవుడు ఎవరికెంత ముక్కిచ్చినో గంత ఉంటుంది. గిదా మాట్లాడే ఒక ప్రధానమంత్రి. కేసీఆర్ జ్యోతిష్యం నమ్ముతాడు, యాగం చేస్తాడు. నీ ముల్లేమని పోయిందా? అరే నా కేసీఆర్ ముక్కు బాగాలేదు, ఇంద్రకారణి మూతి బాగాలేదు, నాగేసి నెత్తి బాగా, గిదే మాట్లాడేది. ఈ పద్ధతిలో ఓట్లాడతారా?